విశాఖపట్నం వచ్చి చూడదగ్గ ప్రదేశాలలో కంపల్సరీగా మనం తెలుసుకోవాలి. ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. భారత నావికా దళంలో 31 ఏళ్ల పాటు తన వీరోచిత సేవలందించి శత్రు మూకలను మట్టుపెట్టి విజయ చిహ్నంగా నిలిచి గత 23 సంవత్సరాలుగా విశాఖ సాగర తీర వేదికగా ఎంతో మందికి అనే కన్నా లక్షలాది మందికి విజ్ఞానాన్ని, ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందిస్తున్న ఐఎన్ఎస్ కురుసురా. మీ అందరికీ తెలుసు, విశాఖపట్నం వచ్చి చూడదగ్గ ప్రదేశాలలో కంపల్సరీగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం సబ్మెరైన్ గురించి. అసలు ఈ కురుసురా సబ్మెరైన్ జలాంతర్గామిలో ఏముంటుంది, అసలు దీని సేవలు ఎలా అందుకున్నారు మన నావికా దళం వారు, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతానికి మనతో పాటు ఇదే సబ్మెరైన్ కి గత 23 సంవత్సరాలుగా క్యూరేటర్ గా పనిచేస్తున్న ఫణిరాజు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. సో చాలా మందికి వచ్చిన వాళ్ళందరికీ ఎంతో ఓపికగా దీని సేవలు చెప్తూనే ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రౌడ్నెస్ అందరిలో కల్పిస్తున్నారు. సో లోపలికి వెళ్దాం, జలాంతర్గామిలో ఏముంటాయి అసలు అన్ని చూపి. ఆగస్ట్ 2002లో మనకి ఇక్కడ ఈ జలాంతర్గామిని ప్రతి ఒక్కరికి విజ్ఞానాన్ని పంచే వేదికగా ఏర్పాటు చేయడం జరిగింది. సో మనం ఇలా స్టెప్స్ నుంచి పైకి వస్తూనే బీచ్ వ్యూ ఎంత ఆహ్లాదంగా ఉంటుందో లోపల కూడా మనకి అంత విజ్ఞానాన్ని తీసుకెళ్తూ ఉంటాం. రండి, ఈ తరం పిల్లలకి కంపల్సరిగా మనం వైజాగ్ బీచ్ ఎంత బాగా చూపిస్తామో ఈ ఐఎన్ఎస్ కురుసురా గురించి కూడా చూపించి చాలా విషయాలు తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్లీజ్. సో సబ్మెరైన్ లోపలికి వచ్చిన తర్వాత మనం మన టైంని పూర్తిగా ఎఫర్ట్ చేసి వినడం, చూడడం ఇదొక్కటి మనం చేయాలి. ఎందుకంటే ఇది మనకి తెలియలేని సబ్జెక్ట్ కాబట్టి పూర్తిగా ఇక్కడ మనకి క్యూరేటర్ ఉన్నారు ఫణిరాజ్ గారు, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్, ఎన్ని కంపార్ట్మెంట్స్ ఉంటాయి, ఏ యూనిట్స్ ఎలా వర్క్ చేస్తాయి ప్లీజ్. ఈ సబ్మెరైన్ పేరు కురుసురా. కురుసురా అన్నది వన్ టైప్ ఆఫ్ షార్క్ ఫిష్ నేమ్. ఇది రష్యాలో తయారైంది. 1916లో రష్యా నుంచి కొనుక్కున్నాం. ఇటువంటి సబ్మెరైన్స్ మనం 8కి తీసుకున్నాం. 1967 నుంచి 73 వరకు ఈ గ్యాప్లో మనం 8 సబ్మెరైన్లు తీసుకున్నాం రష్యా నుంచి. ఇవన్నీ 29 ఇయర్స్ 30 ఇయర్స్ అలా పనిచేసాయి. ఏ సబ్మెరైన్ అయినా సరే దాంట్లో లైఫ్ పీరియడ్ అంటూ ఉంటుంది. ఆ లైఫ్ అయిపోయిన తర్వాత దాన్ని స్క్రాప్ కింద అమ్మేస్తారు, డీకమిషన్ చేసి. అలాగే 7 సబ్మెరైన్స్ని డీకమిషన్ చేసి స్క్రాప్ కింద అమ్మేశారు. దీనికి కూడా అలాగే జరుగుతుంది. కానీ అడ్మిరల్ పసిరీసా, ఈ సిఎన్సి ఫ్లాగ్ ఆఫీసర్ ఈస్ట్ నేవల్ కమాండ్, ఆయనకు వచ్చిన ఐడియా ఏంటంటే స్క్రాప్ కింద అమ్మేస్తే మనకి 4 to 5 crores అమౌంట్ వస్తుంది. వేరే మ్యూజియంగా కన్వర్ట్ చేస్తే అలా ఉంటుంది, అట్ లీవ్స్ ఫర్ ఎవర్ అన్న ఉద్దేశంతో ఆయన మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ పర్మిషన్ తీసుకొని మ్యూజియంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి దగ్గర 6 కోట్లు ఖర్చు అయింది. నేవీ ఏర్పాటు చేసిన తర్వాత ఇట్స్ హ్యాండ్ అవుట్ టు ద స్టేట్ గవర్నమెంట్. నౌ ఇట్స్ మెయింటైన్డ్ బై ద విఎంఆర్డి. చాలా గొప్ప ఆలోచన సార్. ఇది అక్కడి నుంచి వాటర్ లోపల నుంచి తీసుకురావటానికి, ఇక్కడ సెట్ చేయడానికి ఎంత కష్టపడి ఉంటారో అర్థం. చాలా చాలా, ఎందుకంటే దీని తాలూకు వెయిట్ 1945 tons. దట్టు ఇది రౌండ్ షేప్ లో ఉంటుంది. ఇప్పుడు సీలో వాటర్ లోంచి వచ్చే వరకు ఓకే, నో ప్రాబ్లం. ఎప్పుడైతే ల్యాండ్కి శాండ్కి టచ్ అవుతుందో అప్పుడు ఆ స్టెబిలిటీ మెయింటైన్ చేయడం కష్టం, అప్రైట్ పొజిషన్ లో ఉంచడం కష్టం. అందుకని చెప్పేసి మెటాలిక్ వైర్ రోప్స్ కట్టి ఆన్ ద రోడ్ హెవీ వించ్ మోటార్స్ ప్లేస్ చేసి స్లోగా లాగడం జరిగింది. అదేంటే చాలా వరకు ఇది కొన్నాళ్ళు స్టక్ అయిపోయింది. అప్పుడు ఛానల్లో తయారు చేసి ఛానల్ మధ్యలో తీసుకొని వచ్చి బిఫోర్ దట్ కాంక్రీట్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ, బిఫోర్ డ్రాగింగ్ ఇట్ హియర్. సో తీసుకొచ్చి ఆ కాంక్రీట్ ప్లాట్ఫామ్ మీద ఏర్పాటు చేయడం జరిగింది. సో లేదంటే కాంక్రీట్ ప్లాట్ఫామ్ లేనట్టయితే సో ఇది శాండ్ మీద ఉన్నట్టయితే అలా కిందకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఇది ప్లాట్ఫామ్ మీద కూర్చోండి.
ఆయన అంత అద్భుతమైన ఆలోచన చేయబట్టి ఈరోజు జలాంతర్గామి అసలు ఎలా దాని పనితీరు ఉంటుంది, ఒక ప్రౌడ్నెస్. అంటే నేవీలో వర్క్ చేయడం, ఫోర్స్లో పనిచేయటమే ఒక గొప్ప ఆపర్చునిటీ. అయితే మనం ఇదంతా తెలుసుకోవటం అనేది చాలా అవకాశం, మంచి అవకాశం. జనరల్గా ఎవరికి సబ్మెరైన్ చూసే అవకాశం దొరకదు. ఇది ఏర్పాటు చేయడం వల్ల అసలు సబ్మెరైన్ అంటే ఏంటి, ఎలా వర్క్ చేస్తుందని తెలుసుకోగలుగుతున్నాం. మెయిన్ ఏంటంటే అప్కమింగ్ స్టూడెంట్స్కి అసలు ఏంటిది, రేపు పొద్దున్న పని చేయాలంటే ఏ విధమైన అట్మాస్ఫియర్ మనం పనిచేస్తాం అవి ఒక అవగాహన వస్తుంది. సో 31 years దీని సర్వీస్లో, జలాంతర్గామి సర్వీస్లో అసలు ఏంటి దీని పోరాటాలు, దీని సక్సెస్? ఇప్పుడు మన 71 వార్ అయింది పాకిస్తాన్ ఇండియాకి, అందులో ఇది యాక్టివ్ పార్టిసిపేషన్ చేసింది. బై దట్ టైం 71 టైంకి ఇది కొత్తది అప్పటికి. సో ఇట్ వాజ్ ఆఫ్ కరాచీ, ఇట్ వాజ్ పోస్టెడ్ ఆఫ్ కరాచీ. చాలా యాక్టివ్ పార్ట్ తీసుకుంది. తర్వాత ఇంక వార్ రాలేదు మనకి. కార్గిల్ వార్ వచ్చింది 99లో, కానీ అది వార్ సిచ్యువేషన్ వచ్చింది కానీ వార్ డిక్లేర్ అవ్వాలి. బట్ హోల్ ద నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఎవ్రీథింగ్ వాజ్ రెడీ. బట్ ఓన్లీ థింగ్ వార్ డిక్లేర్ అవ్వలేదు కాబట్టి పీస్ అయింది, పీస్ఫుల్ సిచ్యువేషన్కి వచ్చి. అండ్ అదర్వైజ్ 71 వార్లోనే పార్టిసిపేట్ చేసింది. 71 వార్లో పార్టిసిపేట్ చేసింది. సార్ ఇక్కడ ఈ కంపార్ట్మెంట్లో ఒక కనిపిస్తున్నారు యూనిఫామ్లో, ఏంటిది అసలు? ఇప్పుడు ఆ మ్యానిక్కిన్ పెట్టడం ఏంటంటే, అలాగే మన కెప్టెన్ అని, ఈయన పేరు పాఠక్. ఇక్కడ 69లోని రష్యా నుంచి కమిషన్ చేసి తీసుకొచ్చినప్పుడు ఆయన పాఠక్ అని ఈ కంపార్ట్మెంట్ కి, టార్పిడో కంపార్ట్మెంట్ కి ఇన్ఛార్జ్. అందుకని చెప్పేసి ఆయన బాంబు పెట్టడం జరిగింది. ఇనిషియల్ గా ఓపెన్ అయిన టైంలో ఆయన వచ్చారు, సబ్మెరైన్ చూడడానికి వచ్చారు. అంటే 1 year తర్వాత మరి రాలేదు, మరి ఉన్నారా లేదా అని. కానీ ఆ నేమ్ ఈ కురుసరాకు వచ్చిన వాళ్ళందరికీ కూడా సో ఏంటి సార్ ఈ ఫస్ట్ కంపార్ట్మెంట్ లో, కంపార్ట్మెంట్ 1 అని కూడా అక్కడ మనకి రాసింది. ఫస్ట్ కంపార్ట్మెంట్ ఇదంతా టార్పిడో కంపార్ట్మెంట్. ఇప్పుడు సబ్మెరైన్ తాలూకు వెపన్ ఏదంటే, సబ్మెరైన్ బిల్ట్ ఫర్ వార్. వార్కి వెళ్ళాలంటే వెపన్ కావాలి, అది ఓన్లీ వెపన్ ఇన్ ద సబ్మెరైన్ టార్పిడో. ఇంకా వేరే గన్ కానీ ఏమి సిస్టమ్. ఈ టార్పిడోస్ ఏంటంటే అండర్ వాటర్ వెపన్స్. ఇవి షిప్స్ ని కానీ సబ్మెరైన్స్ కానీ అటాక్ చేస్తాయి, కానీ ఇట్ వోంట్ కమ్ ఇన్ ద ఎయిర్. వాటర్ లో ఉన్న టార్గెట్స్ ని అటాక్ చేస్తాయి. ఇప్పుడు ఫైర్ చేయడానికి మనకి ఇక్కడ ట్యూబ్స్ వస్తాయి, ఇక్కడ 3, ఇక్కడ 3, 6 ట్యూబ్స్. ఈ ట్యూబ్లోకి హోల్ ద టార్పిడో విల్ బి లోడెడ్ ఇన్ సైడ్. మనకి ఇక్కడ చూడొచ్చు ఈ ట్యూబ్ కి 2 డోర్స్ వస్తాయి, ఫార్వర్డ్ డోర్, రియర్ డోర్. ఎప్పుడైతే పూర్తిగా లోడ్ అయిందో 2 doors క్లోజ్ లో ఉంటాయి. అన్ని టార్పిడోస్ లోడ్ అయిన తర్వాత విల్ గో టు సీ. ఎప్పుడైతే కెప్టెన్ చెప్పారో వీ హ్యావ్ టు ఫైర్ ఇట్, ఫార్వర్డ్ డోర్ ఓపెన్ చేసి దెన్ వి గివ్ ద హై ప్రెషర్ ఎయిర్ ఇన్ ద ట్యూబ్ సో దట్ ద టార్పిడో కమ్స్ అవుట్ విత్ హై ప్రెషర్ ఎయిర్. ఎప్పుడైతే బయటకు వచ్చిందో దానికి ఉన్న ఓన్ ఇంజిన్ స్టార్ట్ అయ్యి దెన్ షీ మూవ్స్ ఆన్ హర్ ఓన్ ప్రొపల్షన్. దీనికి ప్రొపల్లర్ ఉంటుంది, రడ్డర్ ఉంటాయి, ప్లేన్స్ ఉంటాయి. ఇట్ కెన్ చేంజ్ ద డైరెక్షన్ ఆన్ ఇట్స్ ఓన్, ఇట్ కెన్ చేంజ్ ద డెప్త్ ఆన్ ఇట్స్ ఓన్. సార్ ఫస్ట్ కంపార్ట్మెంట్ లో ఎన్ని ఉంటాయి సార్ టార్పిడోస్? మనకి టోటల్ 22 టార్పిడోస్ సబ్మెరైన్ కెపాసిటీ. ఈ కంపార్ట్మెంట్ లో 18 వస్తాయి. 18 6 ఏమో రెడీగా లోడ్ అయి ఉంటాయి, 12 విల్ బి స్పేర్ హియర్. ఇది టార్పిడో లోడింగ్ ర్యాక్. ఇక్కడ 6 వస్తాయి, ఇక్కడ 6 వస్తాయి. కానీ ఈ పాసేజ్ ఓపెన్ చేయడానికి టోటల్ ర్యాక్ కట్ చేసి తీసారు. లేదంటే ఇంత స్పేసియస్ గా ఉండదు. ఇది విజిటింగ్ పర్పస్ కాబట్టి మనం అట్లా ఆ విధంగా ప్లేస్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఎంత వెయిట్ ఉంటాయి సార్ టార్పిడోస్? ఇది 2 ton, అంటే నియర్లీ 2000 kgs. ఓకే, ఈచ్ టార్పిడో. అంటే ఎంత వెయిట్ అసలు? వన్ టార్పిడో ఇస్ మోర్ దెన్ సఫిషియెంట్. ఒకసారి వెళ్ళి హిట్ అయితే ఏ పెద్ద ఎంత సైజు షిప్ అయినా సబ్మెరైన్ అయినా కొట్టాల్సిందే. సూపర్. సో నెక్స్ట్ కంపార్ట్మెంట్ లోనికి వెళ్దాము. మనం కంపార్ట్మెంట్ 1 లో టార్పిడోస్ తో పాటు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫోటో ఫ్రేమింగ్స్ లో ఒక యూనిఫామ్ కనపడుతోంది. అండ్ అండర్ వాటర్ మనకి సబ్మెరైన్ ఎలా ఉంటుందో కూడా మనం అక్కడ చూడొచ్చు. ఫిష్ షేప్ లో ఉంది. సబ్మెరైన్ సర్ఫేస్ మీద ఉన్నప్పుడు, నీటి మీద ప్రయాణం చేసేటప్పుడు ఆ విధంగా కనిపిస్తుంది. ఎస్. whereas the submarine can dive up to the 280 meters. There is a maximum depth for the submarine. ఈ లోపల ఏ డెప్త్ అని మెయింటైన్ చేసుకోవచ్చు. ఇక్కడ సార్ యూనిఫామ్ బ్లాక్ డ్రెస్ కోడ్ ఉంది. అంటే బ్లాక్ డ్రెస్ అంటే అది వింటర్ యూనిఫామ్. అది బ్లాక్ కలర్ ఉంది కదా. అదేంటంటే నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు కూడా మనకి ఢిల్లీలోనే అంత చలి ఉంటుంది. ఇంకా వేరే అదర్ ప్లేసులు అంటే అంత ఉండదు.
వింటర్ యూనిఫామ్ అది. నార్మల్ అది కాకపోతే మామూలుగా చలికి తట్టుకున్నట్టయితే వేసుకోవచ్చు, బట్ ఇట్స్ వింటర్ యూనిఫామ్ ఇస్ దాట్. అదర్వైజ్ నార్మల్గా వైట్ డ్రెస్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ జస్ట్ కంపార్ట్మెంట్ 2 లోనికి ఎంటర్ అయ్యాం. ఇది కంపార్ట్మెంట్ నెంబర్ 2. ఇక్కడ స్మాల్ వాష్ బేసిన్. ఎస్, ఇక్కడ మనం చూడొచ్చు ఇంత స్ట్రక్చర్ లో మనకి కావాల్సినటువంటి, మనకి మీన్స్ ఇందులో వర్క్ చేసే వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా మనం చాలా క్లియర్ గా తెలుసుకోవచ్చు. సో ఇదేంటి సార్ రూమ్? ఇది సౌండ్ రూమ్, సోనార్ రూమ్. సబ్మెరీన్ అండర్ వాటర్ లో ఉన్నప్పుడు వాట్ ఆల్ ద సౌండ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ద సబ్మెరీన్ విల్ బి రిసీవ్డ్ అండ్ రికార్డెడ్. ఓకే, ఏదైతే సౌండ్స్ వస్తున్నాయో ఆయన ఇప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకున్నారు కదా, ఈజ్ వెల్ ట్రైన్డ్. యూ కెన్ మేక్ అవుట్ ఎనీ ప్రొపల్లర్ సౌండ్, టార్పిడో ఫైరింగ్ సౌండ్, పెద్ద పెద్ద చేపలు వెళ్ళినా సరే వాటి తాలూకా సౌండ్ గ్రహించగలుగుతారు. అదే ఏదైనా ప్రొపల్లర్ సౌండ్ కానీ వేరే ఎక్స్ట్రా సౌండ్ వస్తున్నట్టయితే డైరెక్ట్లీ ఇన్ఫార్మ్ టు ద కెప్టెన్. వీల్ కోఆర్డినేట్ చేసుకుంటారు ఇక్కడ. సింప్లీ నాక్ ద డోర్, సర్ రిక్వెస్టెడ్ సౌండ్. సో ఈ సౌండ్ రూమ్ లో ఉన్నటువంటి పర్సన్ అక్కడ డైరెక్ట్ గా కెప్టెన్ పిలుస్తారు. కెప్టెన్ చూసి సంథింగ్ అంటే ఆయనకి ఇది చేసినట్టే వెంటనే మనం 9 meters వచ్చి పెరిస్కోప్ రైస్ చేసుకొని చెక్ చేసుకొని, ఇప్పుడు ఒకసారి మనకి మర్చెంట్ షిప్స్ మూవ్ అవుతుంటాయి, అలాంటిది ఏమన్నా అయితే వాళ్ళు వెళ్ళిపోతారు, మనం డైవర్ట్ మనం లేదు. విని అదర్ షిప్ గానీ కనిపించింది అంటే అది అంటే అఫీషియల్ గా వచ్చిందా అన్అఫీషియల్ గా వచ్చిందా అది డిసైడ్ చేసి కెప్టెన్ విల్ డిసైడ్ వాట్ టు డు అటాక్. ఇక్కడ మొత్తం సౌండ్ మానిటరింగ్ సిస్టమ్ అంతా ఈ రూమ్ లో ఉంటుంది. ఇక్కడ సడన్ గా చూస్తే ఎవరో పడుకున్నారు అంటే మ్యానికిన్స్ పెట్టడం జరిగింది. yes, రెస్ట్ రూమ్స్. సబ్మెరీన్ లో ఈ రెస్ట్ రూమ్స్ ఏంటంటే పడుకోవడానికి ఓన్లీ సెకండ్ కంపార్ట్మెంట్, 4th and లాస్ట్ కంపార్ట్మెంట్ లో ఉంటుంది. అంతా మెషినరీ. అంటే 7 కంపార్ట్మెంట్స్ లో మనకి 3 కంపార్ట్మెంట్స్ లో అకామిడేషన్ పడుకోవడానికి. సో ఇక్కడ డైనింగ్ రూమ్ కూడా చూడొచ్చు. ఇది ఆఫీసర్స్ డైనింగ్ హాల్. It's called wardroom. This can be converted into operation theatre in emergency. ఈ టేబుల్ ఆపరేషన్ టేబుల్ అయిపోతుంది. Head lighting system. డాక్టర్ ఉంటారు, సర్జన్ హ్యాస్ టు బి దేర్ అలాంగ్ విత్ ద సబ్మెరీన్. ఒక మెడికల్ అసిస్టెంట్ మెడిసిన్స్ క్యారీ చేయడం జరుగుతుంది. ఎవరైనా సిక్ అయితే వాళ్ళు ట్రీట్ చేస్తారు. ఓకే, సో డైనింగ్ పర్పస్ అండ్ అంటే ఇది ఆపరేషన్ ఎమర్జెన్సీ అయితే ఇప్పుడు ఏంటంటే మనకి ఐఎన్ఎస్ చక్ర న్యూక్లియర్ సబ్మెరీన్ 88 లోనే లీజ్ తీసుకున్నాం 3 years కి. లీజ్ అయిపోయిన తర్వాత 91 కి మనం రిటర్న్ చేసాం. 88 లోని రష్యా నుంచి మనకు వస్తున్నప్పుడు వన్ ఆఫ్ ద క్రూ మెంబర్స్ గాట్ ద అపెండిసైటిస్ ప్రాబ్లం. అపెండిసైటిస్ అంటే అది వితిన్ 24 hours లో ఆపరేట్ చేయాలి. సర్జన్ కమాండర్ బెల్లుబ్బి డాక్టర్ ఆ టైంలో ఆ సబ్మెరీన్ లో ఉన్నారు. ఆయన ఇమీడియట్ గా దీన్ని ఆపరేషన్ థియేటర్ గా కన్వర్ట్ చేసేసి ఆపరేషన్ చేశారు. అండర్ వాటర్ లో వైల్ సబ్మెరీన్ వాజ్ మూవింగ్. ఆపరేషన్ సక్సెస్, వరల్డ్ లో రికార్డ్ అది. సార్ జనరల్లీ సబ్మెరీన్ లో ఎంత మంది స్టాఫ్ ఉంటారు సార్? వాళ్ళు 75 members. 75. ఓకే, అంటే జనరల్ క్రూ ఇస్ 75. ఒక్కోసారి ఎక్కువ అవుతారు, ఎందుకంటే అండర్ ట్రైన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. సో మనం వాళ్ళు కూడా అలాంగ్ విత్ ద సబ్మెరీన్ తీసుకువెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తాం అంటే చిన్న చిన్న పోర్టబుల్ బంక్స్ వస్తాయి అంటే బెడ్స్, అవి వాటి ద్వారా మనం వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. ఎప్పుడైతే వాళ్ళు ట్రైనింగ్ అయ్యి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చార్ట్ తీసుకొని వస్తారో వాళ్ళకి సపరేట్ గా బంక్ అనేది అలాటింగ్ అవుతుంది. సార్ ఎన్ని డేస్ ఉండాల్సి వస్తుంది అసలు? అంటే మాక్సిమం ఇస్ ద 60 days. 60 days. అంటే సీలో హార్బర్ ని సీలోకి వెళ్ళడం 60 days. 60 days తర్వాత ఈ సబ్మెరీన్ వెనక్కి వచ్చేయాలి, ఇంకో సబ్మెరీన్ రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే మనం 60 days ఇన్ కన్ఫైన్డ్ స్పేసెస్ లోని ఒకే దీంట్లో ఉండమంటే ఎవరైనా కొద్దిగా మెంటల్ గా స్ట్రెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకని చెప్పేసి మాక్సిమం పీరియడ్ ఇస్ 60 days. అదే వార్ టైమ్ అని అంటే దట్ కెన్ బి ఎక్స్టెండెడ్, ఇట్ డిపెండ్స్ అపాన్ ద సిచువేషన్. ప్రిపరేషన్ తో వెళ్తారు కాబట్టి కంపల్సరీ. ఈ 60 days లో కూడా మనకి స్నానం ఫెసిలిటీ ఉండదు. నేను అదే అడగబోతున్నాను సార్. నో షేవ్, నో షవర్. ఎందుకంటే వాటర్ స్కేర్సిటీ 36 tons ఫ్రెష్ వాటర్ క్యారీ చేస్తాం. దట్ ఈస్ ఫర్ ద కుకింగ్ అండ్ డ్రింకింగ్. 36 tons. ఓకే, అప్పుడు ఏంటంటే 36 ton అంటే 30 ton అంటే 1000 liters లెక్క వేసాడు. అలాగే 36 tons. సో అది ఓన్లీ ఫర్ కుకింగ్ అండ్ డ్రింకింగ్. మరి స్నాన రేషన్ వైజ్ యూజ్ వాటర్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సినవి. అంటే ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే వీల్స్ ఇప్పుడు సబ్మెరీన్ డైవ్ అయినప్పుడు సర్ఫేస్ మీద ఉన్నప్పుడు దీని తాలూకు వెయిట్ 1945 tons. ఇదే నీటి అడుగుకి తీసుకువెళ్ళాలి అంటే దాన్ని కొద్ది వెయిట్ యాడ్ చేస్తేనే కింద వెళ్తుంది. సో మనకు బలాస్ట్ ట్యాంక్స్ ఉంటాయి సబ్మెరీన్ 2 వైపులను. అందులో సీ వాటర్ ఫిల్ చేసి ఆర్ మేకింగ్ ద సబ్మెరీన్ హెవియర్. ఓకే, అప్పుడు కింద వెళుతుంది.
కిందకి వెళ్ళిన తర్వాత మనం రిక్వైర్డ్ డెప్త్ మెయింటైన్ చేసుకుంటూ ప్రయాణం చేస్తాం. సపోజ్ డైవింగ్ పర్పస్ అయిపోయింది, వాంట్ టు కమ్ టు సర్ఫేస్. ఏదైతే వాటర్ తీసుకున్నామో దట్ విల్ బి రిలీజ్ టు సీ అగైన్. దెన్ సబ్మెరైన్ కమ్స్ టు సర్ఫేస్. దిస్ ఈస్ గాజీ సినిమాలో చూసాం కదా ఇట్లాంటి ఇండికేటర్స్. ఇది డైవింగ్ కి ఈ సిస్టమ్ అంతా సర్ఫేసింగ్ అంటే వాటర్ ని బ్లో చేయడానికి ఈ సిస్టమ్. హై ప్రెషర్ ఎయిర్ యూజ్ చేస్తాం. నేనైతే అటు ఇటు చూసుకొని వెళ్లాల్సి వస్తుంది కానీ ఫణిరాజ్ గారికి అవసరం లేదు, ఎందుకంటే నియర్లీ 23 years నుంచి దీంట్లో ఆయన సేవలు కొనసాగుతా ఉన్నాయి. ఇదేంటి సార్? ఇది మెయిన్ మనకి డెక్ కింద బ్యాటరీస్ ఉంటాయి. సబ్మెరైన్ సీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎలక్ట్రికల్ ఎనర్జీ బై బ్యాటరీస్ ఓన్లీ. అవన్నీ రీఛార్జబుల్ బ్యాటరీస్. డిశ్చార్జ్ అవుతుంటే మళ్ళీ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇవేంటంటే ఇది బ్యాటరీ మొత్తం 112 బ్యాటరీస్ తాలూకు స్విచ్. ఇది ఆన్ ఆఫ్ స్విచ్ అంతే. కాకపోతే మీకు ఇంత కనిపిస్తుంది. సరే, సీ వాటర్ నుంచి పవర్ ఎనర్జీ తీసుకుంటారా? ఆ సిస్టమ్ ఈ సబ్మెరైన్స్ కి లేవు. ఇవి కన్వెన్షనల్ సబ్మెరైన్స్. కన్వెన్షనల్ అంటే నీటి మీద ప్రయాణం చేసేటప్పుడు డీజిల్ ఇంజిన్ ద్వారా ప్రయాణం చేస్తాం. వెన్ యూ గో అండర్ వాటర్ ఎలక్ట్రికల్ ప్రొపల్షన్ బ్యాటరీ సిస్టమ్ ద్వారా మోటార్స్ ఉంటాయి. మోటార్ రన్ చేసి మనం ప్రయాణం చేస్తాం. ఇందులో వాటర్ ని మనం చేసుకునే సిస్టమ్ లేదు. వేరేజ్ న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉన్నాయనుకోండి, అది ఆ వాటర్ ని హీట్ చేసి మన స్టీమ్ కన్వర్ట్ చేసి ఆ స్టీమ్ ని టర్బైన్స్ కి ఇచ్చేసి ఎప్పుడైతే స్టీమ్ కూల్ అయిందో ఇట్ బికమ్స్ ద వాటర్. ఆ వాటర్ మనం నార్మల్ వాషింగ్ కి వాడుకోవచ్చు, స్నానానికి అన్నిటికీ వాడుకోవచ్చు. ఇదేంటి సార్? రిసీవర్ రూమ్. ఇది మనం కమ్యూనికేషన్ రూమ్. సీలోకి వెళ్ళిన తర్వాత ఎవ్రీ 24 hours లోని ఒక పర్టికులర్ టైంలోని సబ్మెరైన్ నుంచి హెడ్ క్వార్టర్స్ కి సిగ్నల్ పంపిస్తుంటాం. అంటే సబ్మెరైన్ సేఫ్ గా ఉందని హెడ్ క్వార్టర్స్ కి తెలియడానికి. ఇప్పుడు సపోజ్ మనం దీని పేరు కూర్చురా, పర్టికులర్ ఆ వాయిస్ సపోజ్ 15 days వెళ్ళింది సీలోకి. ఆ 15 days దీని పేరు కూర్చురా కాదు, ఆల్ఫాబెటా. ఆల్ఫాబెటా అంటే కోడ్ లాంగ్వేజ్. ఆల్ఫాబెటా ఇస్ ఓకే అంతే. ఆ విధంగా సింపుల్ షార్ట్ సిగ్నల్స్ పంపించడం జరుగుతుంది. అవంతా మోర్స్ కోడ్ సిస్టమ్ ద్వారా. వేర్ దోస్ డేస్ ఓన్లీ మోర్స్ కోడ్. నౌ డేస్ యూ డైరెక్ట్లీ స్పీక్ విత్ ద సాటిలైట్ ఫోన్స్. ఆ మాట్లాడడం కూడా ఓన్లీ ఆన్ సర్ఫేస్, నాట్ అండర్ వాటర్. అండర్ వాటర్ లో నో కమ్యూనికేషన్ అట్ ఆల్. అందుకని సర్ఫేస్ వచ్చి సిగ్నల్ ఇచ్చి వెంటనే కింద దిగిపోతుంది. ఇప్పుడు అంటే చాలా వరకు టెక్నాలజీ వాడుకుంటున్నాం సార్. అప్పట్లో అసలు ఆ కమ్యూనికేషన్ అనేది, ఆ కమ్యూనికేషన్ అన్నది ఓన్లీ ఆ డాట్ సిస్టమే, మోర్స్ కోడ్ సిస్టమే, ఇంకా నో అదర్ సిస్టమ్ ఇస్ దేర్. ఇది హైడ్రోసూట్ అంటాం. టు ఎస్కేప్ ఫ్రమ్ ద సంకన్ సబ్మెరైన్. సబ్మెరైన్ కి ఏమైనా యాక్సిడెంట్ అయ్యి కింద మునిపోయి సీ బెడ్ కి వెళ్ళిపోతే ఇంక మరి పైకి రాలేదు అన్నప్పుడు కెప్టెన్ విల్ సే అబాండన్ ద సబ్మెరైన్. అప్పుడు ఎవరైతే ఉన్నారో, ఎంతమంది అయితే ఉన్నారో ఆ సూట్స్ ప్యాక్ చేసి ప్రతి కంపార్ట్మెంట్ లో హ్యాంగ్ చేసి ఉంటాయి. నేమ్, నెంబర్ రాసి ఉంటుంది అందులో. సో వీ హ్యావ్ టు పికప్ అవర్ సూట్, వేర్ ద సూట్ అండ్ సేవ్ అవర్ లైఫ్ బేబీ. ఆ సూట్ స్ట్రక్చర్ లో ఏమేమి ఉంటాయి సార్? ఇదేంటంటే డబుల్ లేయర్ సూట్. ఇది ఇదేంటి 120 meters వరకు ఆ ప్రెషర్ తట్టుకోగలదు. ఇప్పుడు మోర్ దాన్ 120 అది కూడా పగిలిపోద్ది. సో 120 వరకు అయితేనే మనం సపోజ్ 140 meters లో సబ్మెరైన్ ఉలిగిపోయింది, ఈ సూట్ యూజ్ చేయాలి. ఎందుకంటే మన డెప్త్ తెలిసిపోద్ది. సో దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. అప్పుడు వెంటనే మనం సర్ఫేస్ అంటే ఒక ఇండికేటర్ బాయ్స్ ఉంటాయి, అవి రిలీజ్ చేస్తాం అనమాట. అవి సర్ఫేస్కి వచ్చి ఫ్లోట్ అయితే దాన్ని బట్టి వేరే షిప్స్ కానీ ఫ్లైట్స్ కానీ చూడడం జరిగితే ఇక్కడ సబ్మెరైన్ మునిగిపోయింది, దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద హెల్ప్ అని తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఇవి కనిస్టర్స్ అంటారు, కింద ముందు ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే మనకి ఆక్సిజన్ ఇస్తుంది ఓన్లీ ఎస్కేపింగ్ టైం కి. సంకర్ సబ్మెరైన్ సర్ఫేస్ కి వచ్చే వరకు ఆ బ్రీతింగ్ ఎయిర్ ఇస్తుంది. ఆ తర్వాత ఆ మౌత్ ద్వారా చూసారా చిన్న ఇదో స్విచ్ ఉంది, అది స్విచ్ టు సర్ఫేస్, స్విచ్ టు సెట్ అని ఉంటుంది. అది కానీ మార్చుకున్నట్టయితే మనం సెట్ ద్వారా తీసుకుంటే మౌత్ ద్వారా గాలి పీల్చాలి, అందులో ఆక్సిజన్ వస్తుంది. వేరే సర్ఫేస్ కి వచ్చిన తర్వాత స్విచ్ టు సెట్ పెడితే అది మనం అట్మాస్ఫియర్ గా నేచురల్. అలాగే అవి ఏంటంటే ఎప్పుడైతే మనం సర్ఫేస్కి వచ్చామో విల్ బి ఫ్లోటింగ్. అప్పుడు మనల్ని వేరే వాళ్ళు పికప్ చేయాలి, మనం మటు ఓన్గా మనం ఎస్కేప్ అవ్వాలి. ఓన్లీ ఎస్కేప్ అంటే సంకన్ సబ్మెరైన్ నుంచి సర్ఫేస్ వరకే. సర్ఫేస్ కి వచ్చిన తర్వాత సంబడి హ్యాస్ టు పికప్ us. సో కిచెన్ రూమ్, ఇది కిచెన్ గ్యాలీ అంటుంది. గ్యాలీ అంటే కిచెన్. ఈ సైజ్ కిచెన్ లోని 75 members కి ఫుడ్ ప్రిపేర్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఇన్ బిట్వీన్ టీ, కాఫీ ఫర్ ఆల్ ద క్రూ మెంబర్స్. ఎంతమంది ఉంటారు సార్? 75 members. ఇద్దరే ఉంటారు. ఇద్దరు. ఇప్పుడు ఇదేంటంటే హాట్ ప్లేట్స్ అన్నమాట, ఎలక్ట్రికల్ హాట్ ప్లేట్స్. వాటి ముందే వీళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది.
I said nobody is allowed to take bath. 60 days కి వెళ్ళినా 1 month కి వెళ్ళినా ఏదైనా సరే nobody can take bath. But cooks are officially allowed. మరి వాళ్ళు హైజీన్ గా ఈ సైజ్ కిచెన్ లోని ఇంతమందికి ఫుడ్ ప్రిపేర్ చేయడం అంటే దే విల్ బి స్వెటింగ్. ఆ స్వెటింగ్ ద్వారా హైజీనిక్ గా వాళ్ళకైనా ప్రాబ్లం అయితే అది వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్నాయి త్రూ ఫుడ్. సో అందుకని దే టేక్ బాత్, then they prepare the food. 75 members స్టాఫ్ లో వాళ్ళిద్దరికి మాత్రమే స్నానాన్ని చేయడానికి అనుమతి. Captain also officially not allowed. సార్ ఈ 60 days లో అంటే డైలీ ఎట్లా ఉంటుంది డైట్ ఫుడ్? అంటే ఇందులోని జ్యూసెస్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ కావాలి బాడీ. మనం లోపల ఉంటాం, ఇప్పుడు మనకి స్వెట్టింగ్ అన్నది నార్మల్ గా వస్తుంది, ఈ పని చేయడంలో వస్తుంటది. కానీ ఆ డిహైడ్రేషన్ అయితే అవ్వకుండా ఉండడం కోసం జ్యూసెస్ ఎక్కువ క్యారీ చేస్తాం. టిన్ ఫుడ్ ఉంటుంది. టిన్ ఫుడ్ ఏంటంటే అందులో వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ కూడా ఉంటుంది. ఆ టిన్ ఫుడ్ అనేది ఆఫ్ ప్రిపేర్డ్, జస్ట్ అలా బాయిల్ చేసి సర్వ్ చేస్తారు. రైస్ ఎక్కువ వాడడం జరుగుతుంది. రైస్ ఇది ఫస్ట్ 1 week ఏంటంటే ఆల్ ద ఫ్రెష్ వెజిటబుల్స్ కానీ మీట్ కానీ అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఆ 1 week తర్వాత మాక్సిమం టిన్ ఫుడ్ విల్ బి యూజ్డ్. ఓకే సార్, ఏంటి సార్ ఇది ఫర్ మెయిన్ ఇంజిన్స్ అంటున్నా? ఇది ఇంజిన్స్ కంట్రోల్ రూమ్. ఇప్పుడు 3వ కంపార్ట్మెంట్ లో ఉన్నది మొత్తం సబ్మెరైన్ కంట్రోల్. ఈ పార్ట్ ఏంటంటే ఇంజిన్స్ కంట్రోల్. మనకి 3 ఇంజిన్స్ ఉంటాయి, వాటి తాలూకా స్టార్టింగ్, స్టాపింగ్, స్పీడ్ కంట్రోల్ అంతా ఇక్కడి నుంచి జరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే పారామీటర్స్. ఇంజిన్స్ రన్ అవుతున్నప్పుడు అవి ఆ లిమిట్స్ లో ఉన్నాయా లేదా అన్నది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏమాత్రం ఫ్లక్చువేషన్ ఉండి ఏమైనా డౌన్ అయిపోయినా, అంటే ప్రెషర్ డౌన్ అయిపోయినా మనం ఇంజిన్ స్టాప్ చేసి రెక్టిఫై చేసి అగైన్ హ్యావ్ టు స్టాప్. ఓకే సార్, ఇప్పుడు ఈ 75 members లో చెఫ్స్ ఇద్దరిని తీసేస్తే షిఫ్ట్ వైజ్ ఉంటుందా? వీళ్ళ వర్క్ ఎట్లా ఉంటుంది ఇందులో పనిచేసే వాళ్ళు? ఎప్పుడు 3 watch సిస్టమ్ మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు 75 members ఉన్నారంటే అందులో 25 people ఆల్వేస్ ఆన్ వాచ్ ఇన్ ఆల్ ద కంపార్ట్మెంట్స్. రిమైనింగ్ 50 people జస్ట్ దే రిలాక్స్ ఇన్ దే పర్టికులర్ కంపార్ట్మెంట్స్. ఇక్కడ ఏంటి సార్? ఇది ఇంజిన్స్. మనకి 3 ఇంజిన్స్ వచ్చాయి కదా. ఇది పోర్ట్, సెంటర్, స్టార్బోర్డ్. ఈ కవర్ తీసేసి గ్లాస్ పెట్టడం జరిగింది టు షో ద టాప్ పార్ట్ ఆఫ్ ద ఇంజిన్. ఇవి ఏంటంటే 6 cylinder 4 stroke నాన్ రివర్సిబుల్ ఇంజిన్స్. ఇవి 2000 horsepower ఈచ్ ఇంజిన్ కెపాసిటీ. ఇక్కడ ఇంజిన్ రన్ అయితే ఈ తర్వాత రిడక్షన్ గేర్ తో పాటు షాఫ్ట్ వెళ్తుంది చివరి వరకు. ఎండ్ ఆఫ్ ద షాఫ్ట్ ప్రొపెల్లర్ కనెక్ట్ ఉంటుంది. ఎప్పుడైతే ఇంజిన్ రన్ అయిందో అలాంగ్ విత్ ద షాఫ్ట్ అండ్ ప్రొపెల్లర్ రొటేట్స్, దెన్ సబ్మెరైన్ మూవ్స్. అది స్పీడ్ పెరుగుతున్న కొద్దీ మన సబ్మెరైన్ తాలూకు స్పీడ్ పెరుగుతుంది. అలాగే 3 ఇంజిన్స్ ఉన్నాయి, 3 రన్ చేసుకోవచ్చు, 2 లేదా 1, డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్. సార్ ఇది అసలు ఎట్లా 23 years నుంచి ఎట్లా మెయింటైన్ చేస్తున్నాం? బయట చాలా వరకు మెయింటెనెన్స్ ఇంపార్టెంట్ అనుకుంటాను, నాకు తెలుసు. మనకి ఎందుకంటే సముద్రం పక్కన ఉండబట్టి సాలినిటీ అంటే ఈ సీ వాటర్ మాయిశ్చర్ వలన మనకి ఎక్కువ రస్ట్ పట్టి ప్లేట్లు పాడవుతుంది. సో ఎవ్రీ ఇయర్ ప్లేట్స్ మార్చడం, పెయింటింగ్ అవ్వడం జరుగుతుంది. ఇయర్లీ ప్రైస్ పెయింటింగ్ జరుగుతుంది. ఓవరాల్ పెయింటింగ్ అది పెద్ద టాస్కే. సబ్మెరైన్ ఈ హల్ మెయింటైన్ చేయడం, వాటి పెయింటింగ్ చేయడం అన్నది పెద్ద టాస్క్. సో మనకి చెప్పండి, ఈ సాలినిటీ ఇది ఎయిర్ అది ఎక్కువ వస్తుంటుంది. సో అది ఉప్పు గాలి వలన మనకి ఎక్కువ వస్తువులు పాడవుతుంటాయి, మెట్లు ఏదో తినేస్తుంటాం. అదనమాట. చెప్పండి సార్. ఇది మోటార్ రూమ్. ఓకే, మనకి ఆన్ సర్ఫేస్ మీద ఉన్నప్పుడు ఇంజిన్ ద్వారా ప్రయాణం చేస్తాం. వెన్ యూ గో అండర్ వాటర్, ప్రొపల్షన్ బై ద మోటార్స్. ఈ మోటార్స్ కి సప్లై మనం బ్యాటరీ నుంచి ఇస్తాం. 440 బ్యాటరీస్ ఉంటాయి. వాటి ద్వారా సప్లై మోటార్స్ కి ఇచ్చి మోటార్ ద్వారా రన్ చేస్తాం. ఇప్పుడు వెన్ సబ్మెరైన్ ఈజ్ అండర్ వాటర్, ఇంజిన్ రూమ్ ఈజ్ షట్ డౌన్, ఇంజిన్స్ అని ఆపేస్తాం. ఎందుకంటే ఇప్పుడు బ్యాటరీ మీద నడుస్తుంది. ఇప్పుడు ఇది ఎలాగంటే ఇది ప్యానల్, యాక్చువల్ మోటార్ ఇస్ బిలో ద డెక్. ఇప్పుడు సపోజ్ సబ్మెరైన్ ముందుకు వెళ్ళాలి, ఫార్వర్డ్ కి వెళ్ళాలి, ఇట్స్ లెగ్ ఆపరేటెడ్ ఓన్లీ. ఇట్స్ ఆపరేటెడ్ లైక్ దిస్. సెలెక్ట్ ద బ్యాటరీ అండ్ గివ్ ద కరెంట్ హౌ మచ్ స్పీడ్ యూ వాంట్. ఓకే, ఇది గ్రీన్ ఏదన్నా ఫార్వర్డ్ సైడ్ కి వెళ్ళాలి. వేరే ఇది రెడ్ ఎంగేజ్ చేస్తే సబ్మెరైన్ మూవ్స్ రివర్స్ గేర్. ఓకే, మాక్సిమం రివర్స్ గేర్ ఏంటంటే వెనక్కి ముందుకు జరపడం అన్నది. హార్బర్ కి వచ్చి జెట్టికి పక్కన పెడతాం చూసారా, ఆ అడ్జస్ట్మెంట్ కోసం చేస్తాం. మిడ్సీలో అయితే ఎప్పుడు ఈ రివర్స్ గేర్ ఏడు జరగదు, ఓన్లీ ఫార్వర్డ్ సైడ్ స్ట్రైబుల్ గా వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఓపెన్ సీ కదా, అక్కడ వెనక్కి ముందుకు రావాల్సిన అవసరం లేదు. వేరే జెట్టి దగ్గరకు వచ్చినప్పుడే ఆ రివర్స్ గేర్ వాడడం జరుగుతుంది.
సార్ సబ్మెరైన్ వైడ్ ఎంత ఉంటుంది, ఎంత వెయిట్ ఉంటుంది సార్ ఇది? ఇది అంటే పొడవు 91.3 meters, ఇది వైడ్ 8 meters వస్తుంది. ఈ హైట్ 13 meters వస్తుంది. హైట్ అంటే అప్ టు టాప్. దీని తాలూకు వెయిట్ ఏంటంటే 1945 tons when submarine is on surface. ఇప్పుడు నీటిలో మునగాలి అంటే వెయిట్ అమౌంట్ సీ వాటర్ వెయిట్ ఉంటుంది, అది యాడ్ చేస్తాం. నియర్లీ 524 tons ఆఫ్ వెయిట్ విల్ బి యాడెడ్ టు ద సబ్మెరైన్ టు టేక్ ద సబ్మెరైన్. అంత వెయిట్ అంటే ఇదంతా క్యాల్కులేషన్, స్టెబిలిటీ క్యాల్కులేషన్. ఎంత వెయిట్ యాడ్ చేస్తే ఎంతవరకు వెళ్తుంది, అది దాటి మళ్ళీ వెళ్తేనే ఎక్కువ ప్రమాదం. అందుకని ఈ థియరీ అంతాను మనకి అయిన సతవాన అని బేస్ ఉంది, సబ్మెరైన్ బేస్. అక్కడ మనకు ట్రైనింగ్ ఇస్తాం. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేస్తాం సబ్. వెళ్ళిన తర్వాత సబ్మెరైన్ లో కూడా 6 months ట్రైనింగ్ ఉంటుంది. వెరీ హార్డ్ అండ్ టఫ్ ట్రైనింగ్. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ వెరీ బిగినింగ్ లో? బిగినింగ్ లో ఏంటంటే మనకి ఆయన సతవా నుంచి ట్రైనింగ్ అయిన తర్వాత సబ్మెరైన్ ట్రాన్స్ఫర్ చేస్తాం. 6 months సబ్మెరైన్ లో. ఇప్పుడు అందులో ఏంటంటే యూ మస్ట్ బి ఏ బ్యాచులర్. అంటే ఆ టైంలో ఏంటంటే బ్యాచులర్స్ కి మెయిన్ గా ప్రిఫరెన్స్. సో బ్యాచులర్ కాబట్టి నువ్వు బయటకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఒక టాస్క్ ఇస్తారు. ఇంజిన్స్ తాలూకా ఫ్యూయల్ సిస్టమ్ ఉంది. అంటే ఒక పెద్ద ఇంజిన్స్ కదా, ఫ్యూయల్ సిస్టమ్ అని, లూబ్ ఆయిల్ సిస్టమ్ అని, ఫ్రెష్ వాటర్ సిస్టమ్ అని. ఎందుకంటే ఈ ఫ్రెష్ వాటర్ వెళ్ళి ఇంజిన్ కూల్ చేస్తుంటారు. ఈ బాటమ్ ఈ సంప తాలూకా ఆయిల్ లూబ్రికేషన్ ఇస్తుంది. ఇలా ఉంటుంది సిస్టమ్. వీటి తాలూకా సిస్టమ్స్ అన్ని ట్రేస్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరైతే చీఫ్ ఇంజనీర్ ఉంటారో ఆయనకి మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఈసారి ఇలా చూపించాలి. దాన్ని విలిసే ఓకే. అలాగ ప్రతి సిస్టమ్ ఇచ్చారు. సబ్మర్లో ఏంటంటే ఏ తప్పు చేసినా సరే తెలియకుండానే ఆపరేట్ చేస్తే ఒక్కరి మిస్టేక్ వలన హోల్ ద సబ్మరీన్ మే గో డౌన్ ఫర్. సో అలాంటి ప్రమాదాలు జరగదు. చాలా చాలా రిగరస్ ట్రైనింగ్ ఉంటుంది. 6 months తర్వాత మళ్ళీ మనకు టెస్ట్ పెడతాం. దేర్ వీ హ్యావ్ టు క్వాలిఫై విత్ 95% మినిమం. దెన్ విల్ బి అవార్డెడ్ 1 dolphin. యూనిఫామ్ మీద ఆ డాల్ఫిన్ వేసుకుంటే అరుణ్ జహా ఈజ్ ఎ సబ్మెరైనర్. గుడ్ ఫర్ దమ్. ఇట్స్ ఎ ప్రౌడ్ వన్. సూపర్ సార్. సో ఇప్పుడైనా ఒకవేళ ఏదైనా బై మిస్టేక్లీ జరిగితే గనుక పనిష్మెంట్స్ అట్లాంటివి ఉంటాయా? పనిష్మెంట్స్ అన్నది అంటే ఇందులోని బై మిస్టేక్ జరిగి ఏదైనా మెషినరీ ఫాల్ట్ అయితే సో అది కొంత ఎగ్జంప్షన్ ఉంది. అది కావాలని చేసిన ఒకవేళ ఏదన్నా అంటే కావాలని చేసిన ప్రూవ్ అయితే పనిష్మెంట్ కంపల్సరీ. నేవల్ టెర్మినాలజీ ప్రకారం అది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆయన పనిష్మెంట్ ఇస్తారు. 7 compartments. స్పేసియస్ గా ఉంది. ఇక్కడ ఒక స్పేసియస్ ఉంటే ఇది కాదు. కాకపోతే ఈ బంక్స్ ఉన్నాయి కదా, ఇలాగ ఇక్కడ రో వస్తే ఓన్లీ ఇంతే స్పేస్ ఉంటుంది. ఈ మాత్రం స్పేస్ వస్తుంది. అంటే ఈ కంపార్ట్మెంట్ లో 25 people will sleep. 25 beds వస్తాయి ఇందులో. అంటే యూ కెన్ ఇమాజిన్ ద లైఫ్. సో చాలా కంజెస్టెడ్ గా ఉంటుంది. ఇట్లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. ఏమైనా సరే మెషినరీ ఇదేంటంటే ఆ లోపలికి వెళ్ళి వర్క్ చేయాలి మనం. అవన్నీ ఎప్పుడో అయినా సరే చాలా ఇదిగా ఉంటది. సబ్మెరైన్ లైఫ్ ఇస్ టఫ్ లైఫ్. సో పబ్లిక్ కన్వీనియంట్ కోసం కొద్దిగా మాడిఫై చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూసారు లివింగ్ కండిషన్, వర్కింగ్ కండిషన్. సమ్ టైమ్స్ ఫైర్ ఫ్లడ్డింగ్ యాక్సిడెంట్స్ అవుతుంటాయి. వాటిని మనం ఓన్ గా రెక్టిఫై చేసుకోవచ్చు. మన మిడ్సీలో ఉంటుండగా ఎవరో వచ్చి మనకి హెల్ప్ చేయాలి. వి హావ్ టు రెక్టిఫై అవసరం. సో ఆ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సూపర్ సార్. ఇప్పటి వరకు మనం లోపల ఉన్న స్ట్రక్చర్ లో ఎక్కడ ఏ కంపార్ట్మెంట్ లో ఎలాంటి వర్క్ యూనిట్ అంతా చూసాం. సో సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదా ఏమైనా ఇండికేషన్స్, లేకపోతే తెలియలేనివి అన్నౌన్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే శత్రువులు అటాక్ చేస్తున్నారు అంతా ఇక్కడ మానిటరింగ్ అంతా మిషన్ ఎక్విప్మెంట్ తోనే ఉంటుందా? పైకి వెళ్ళి చూడటానికి అట్లాంటివి ఏదైనా ఉంటుందా? ఇప్పుడు ఏమవుతుందంటే ఏమన్నా మనకి అబ్నార్మల్ సౌండ్ గానీ వచ్చినట్టయితే, సౌండ్ రూమ్ ఉంది కదా, యూనిఫామ్ టు ద కెప్టెన్. అప్పుడు ఏం చేస్తాం అంటే విల్ కమ్ టు ద 9 meters, రైజ్ ద పెరిస్కోప్. ఓన్లీ పెరిస్కోప్ తాలూకు పై పార్ట్ ఒకటే పైకి వస్తుంది. వస్తే అక్కడ ముందునేమో లెన్స్, కెమెరా అన్ని ఉంటాయి. దాన్ని బట్టి మనం 360 degrees ఏమన్నా చూడొచ్చు, ఫొటోస్ తీయొచ్చు, వీడియోస్ తీయొచ్చు. సో దాన్ని బట్టి ఒకవేళ ఏమన్నా వేరే ఏదైనా మర్చెంట్ షిప్ కానీ ఏదైనా మూవ్ అని అడిగితే అది చూసుకుంటే మనం వదిలేసి వెళ్ళిపోవచ్చు. లేదు వేరే ఏదైనా అయితే దాన్ని కెప్టెన్ పంపిస్తాం. ఇంజిన్ రూమ్ కానీ మోటార్ రూమ్స్ కానీ విచ్ ఫ్యూట్ మెయింటైన్, ఎంత డెప్త్ వెళ్ళాలి అన్ని డిసైడ్ చేసి అటాక్ చేయడం జరుగుతుంది. అటాక్ కూడా ఎప్పుడైనా సరే మనం టార్పర్ ఫైర్ చేసామంటే యూ విల్ కమ్ టు ద అట్లీస్ట్ 50 to 60 meters depth. Fire the torpedo
అంటే ఇప్పుడు ఫైర్ చేసావు అంటే ఎగ్జాక్ట్ హిట్ అవ్వాలి. ఇప్పుడు అక్కడ తగలలేదు అనుకోండి, వాళ్ళ దగ్గర టార్పిడోస్ ఉన్నాయి, వాళ్ళకి సోనార్ ఉంటుంది, దే విల్ అటాక్ అస్. అందుకని చెప్పేసి ఎనిమి కానీ ఏదన్నా సరే దగ్గరకు వచ్చిన తర్వాత మనం అటాక్ చేస్తే మన టార్గెట్ ని కంపల్సరీ అటాక్ చేయాలి, లేదంటే విల్ బి హిట్. సార్ కొన్ని డౌట్స్ వెంటనే డెప్త్ మార్చేయాలి, వెంటనే డెప్త్ మార్చేసి అప్పుడు మనకు కనిపెట్టడం కష్టం. సినిమాల్లో చూసినప్పుడు కెప్టెన్ ఒక డైరెక్షన్ చేస్తే అందులో ఒక హీరో రోల్ అనేది కొంత అగ్రెసివ్ గా ఆలోచించటం, లేకపోతే డేట్ డెసిషన్స్ తీసుకోవడం అట్లాంటివి ఉంటాయా, లేదంటే సిస్టమ్ ప్రకారమే? అంటే అవి కొన్ని పిక్చర్స్ లో చూపిస్తుంటారు కదా, అలాగా అది కాదు. ఏదైనా సరే వాట్ కెప్టెన్ సేస్ ఇట్స్ అ ఫైనల్. ఒక స్టిల్ ఒకవేళ ఆ సిస్టమ్ ప్రకారం అంటే ఆ ఇంజిన్ తాలూకా పెర్ఫార్మెన్స్ కానీ, మోటార్స్ కానీ, పంప్స్ అయి ఉన్నాయి, వీటి ద్వారా ఇవి దీని గురించి అయినా మాట్లాడినప్పుడు అప్పుడు సజెస్ట్ చేయొచ్చు, సజెస్ట్ టు ద కెప్టెన్. సార్ లాస్ట్ టైం అలా జరిగింది, మనం ఇలా ముందుకు వెళ్ళి బాగుంటుందేమో సజెస్ట్ చేయడం జరుగుతుంది. అంతేగాని కెప్టెన్ చెప్పింది ఇస్ నాట్ రైట్ అన్నది జరగదు. కెప్టెన్ ఇస్ ద ఫైనల్. అది పిక్చర్స్ లోనే కదా, ఎందుకంటే చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది కదా. సో రియల్ లైఫ్ లో కూడా అట్లాంటి డెసిషన్స్ ఏమైనా డేర్ స్టెప్స్ తీసుకుంటారా, ఇవన్నీ అనిపిస్తూ ఉంటుంది. సజెస్ట్ చేయడం జరుగుతుంది కానీ కెప్టెన్ ఆర్డర్ ని ఇగ్నోర్ చేయడం అన్నది జరగదు. You have to obey the order first. Yes. Compulsory. Yes. Duty ki, uniform ki, అట్లనే జాబ్ కి ఆ రెస్పెక్ట్ అండ్ సిస్టమ్ ని మనం ఫాలో కంపల్సరీ కావాల్సింది. ఇప్పుడు నాట్ ఓన్లీ దాట్, ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నప్పుడు ప్రతి సిస్టమ్ ద్వారా డూస్ అండ్ డోంట్స్ అని ఇది ఉంటాం. యూ హ్యావ్ టు స్ట్రిక్ట్లీ ఫాలో దాట్. అది కానీ ఇదేనట్టయితే దాని మొత్తం సబ్మరీన్ కి ఎఫెక్ట్ ఉంటుంది, అది కూడా చూసుకోవాలి. ఎప్పుడైనా ఒకవేళ అట్లాంటి వార్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు గానీ ముందుగానే మనకి ప్రిపరేషన్ ఉంటుంది కదా సార్, ఒకరికొకరు కోఆర్డినేటింగ్ గానీ మెంటల్ స్ట్రెంగ్త్ ఎట్లా ఉంటుంది అందరిలో కోఆర్డినేషన్? అంటే ఏదో ఎప్పుడైనా సరే వార్ డిక్లేర్ అవుతుందనగానే ముందుగానే అడ్వాన్స్ గా చెప్తారు. సో వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. అందుకే ఎప్పుడు సబ్మరీన్ ఎప్పుడు ప్రిపేర్ గానే ఉంటుంది. కాదు మెంటల్ గాను మనం ఏదైతే మనం ఫుడ్ క్యారీ చేయడం కానీ, ఫ్యూయల్ క్యారీ చేయడం కానీ, ఫ్రెష్ వాటర్ అన్ని రెడీ చేసుకుని ఉంచుకోండి. ఎప్పుడైతే మనకి సిచ్యువేషన్ వచ్చారు, మనకి ఎప్పుడైతే ఆర్డర్స్ వస్తే అన్ని రెడీ చేసి ఉంచుకోవాలి. అంటే విత్ ఇన్ నో టైం మనం మూవ్ మీన్స్ వెంటనే వెళ్ళిపోవాలా, అలాగ అంత రెడీగా ఉండాలి. అది మాత్రం టైం మాత్రం ఎక్కువ. మూవ్ మీన్స్ మూవ్. అప్పుడు మీరు అంటే ఫస్ట్ మీ డ్యూటీ ఎక్స్పీరియన్స్ లో ఫ్యామిలీతో కనెక్టింగ్ ఎన్ని డేస్ కి అసలు? ఎక్స్పీరియన్స్ ఏంటంటే 35 days అట్ ఎ టైం. ఈ 35 days నో షేవ్, నో షవర్, నో ఫోన్ కాల్స్, నో ఫోన్ కాల్ అట్ ఆల్. అందులో క్వశ్చనే లేదు. ఆ టైంలో అయితే ఇప్పుడంటే సెటిలైట్ ఫోన్ వచ్చింది, మాట్లాడచ్చు. మా టైంలో అయితే అసలు సెటిలైట్ ఫోన్ లేదు, ఓన్లీ మోర్స్ కోడ్ సిస్టమ్ ద్వారా ఓన్లీ హెడ్ క్వార్టర్స్ పడతారు సిగ్నల్, అంతేగాని ఇండివిజువల్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎప్పుడు క్వశ్చన్ లేదు. నో వే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇలాంటివన్నీ విన్నప్పుడు ఏదో సబ్మెరైన్ కి వచ్చాం, అక్కడ నేమ్ డిస్ప్లే చేసి చదువుకుంటూ వెళ్ళిపోయామని కాదు, కానీ మీరు ఓన్ అంటే మీ సర్వీస్ ఎక్స్పీరియన్స్ తో మాకు చాలా విషయాలు వెరీ డీటెయిల్ గా చెప్పారు. సో ఐ డ్రీమ్ వ్యూవర్స్ అందరూ ఎవరైతే ఈ INS కుదుసరా కోసం ఇంత డీటెయిల్ గా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళందరి తరపున కూడా మీకు బిగ్ థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.